యాంకర్ శ్రీముఖి గారిచే ఈ నెల 28న ప్రారంభోత్సవం సందర్భంగా ప్లాట్ కొనుగోలుపై 5 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇంకా లక్కీ డ్రాలో 10 లక్షల కార్ గెలుచుకోవచ్చు. రైట్, కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఏం చెప్తారు? కేటీఆర్ ఇందాక కొద్దిసేపటి కింద కామెంట్ చేశారు, ఒక ట్వీట్ కూడా చేశారు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెడితే ఇట్లనే ఉంటుంది, వాళ్ళ బుద్ధి మారదు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ ట్వీట్ పైన ఏం చెప్తారు? ఫస్ట్ ప్రధానంగా ఆరోపణ చేసిందే కేటీఆర్ గారు. ఏమన్నాడు కేటీఆర్ గారు? 6 నెలల పాటు విమర్శించడం చెప్తూనే ఒకాంచి విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తానని చెప్పింది వాళ్ళే. మొన్న కరీంనగర్ మీటింగ్లో కేటీఆర్ గారు ఏమన్నాడు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుందని చెప్పింది వారే. అంటే ముఖ్యమంత్రి అవుతుండంటే 5 సంవత్సరాల కాలం పాటు మాకు అవకాశం ఇచ్చారు, అంటే మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర మీరు చేస్తారు కాబట్టి కుట్రలను భగ్నం చేసే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దేనికైనా చర్యలు తీసుకుని చెప్పినాం, దానికి కట్టుబడినాం. ఇప్పుడు కూడా మీరు ఓపెన్ చేస్తే మేము ఒకటి చేస్తే మేము 4 చేస్తాను సిద్ధంగా ఉన్నాం. ట్వీట్ చేశారు, ట్వీట్ పైన ఏం చెప్తారు? ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తప్ప చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టం. ఎందుకంటే పోయినసారి వాళ్ళు ఏం చేశారు? మరి 8 స్థానాలు మీకు ఇస్తే మా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మందిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసే కుట్ర మీరు చేశారు. మీరు చేస్తే ఒక విధంగా, వేరే వాళ్ళు చేస్తే ఒక విధంగానే వ్యాఖ్యలే తప్ప మీకు చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 12 నుంచి 14 పార్లమెంట్ స్థానాలు గెలవబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ లీడ్కే పరిమితం అవుతా ఉంది. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2గా చీలిపోతూ ఉంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగై చూసి తట్టుకోలేక కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు మేము భావిస్తాం. ముందే చెప్పాము, ఢిల్లీ నుంచి వీళ్ళ పరిపాలన కొనసాగుతుందని ఎన్నికల ముందే చెప్పాము. ఇప్పుడు అదే జరుగుతుందంటూ కూడా కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు. పదే ఢిల్లీ నుంచి జరుగుతుంది, ప్రతి సెలక్షన్ అంతా అక్కడ నుంచే ఉంటుందని. అంటే కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. మా పార్టీ జాతీయ పార్టీ. ఢిల్లీలో అధినాయకత్వం ఉంటుంది, అప్పుడప్పుడు సరి చేస్తుంటారు. మీ పార్టీలో ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ దాంట్లో సరి చేసే సిస్టమ్ లేదు. మరి మీరు జాతీయ పార్టీ అని చెప్పుకొని మీరు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేశారు, ఆంధ్ర రాష్ట్రంలో ఒక శాఖను ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తలేరు? మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెరుగుతున్నాయి కాబట్టి ఎంపీలు నష్టం చేసి బీజేపీకి లాభం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ. అదే కాకుండా ప్రజా శ్రేయస్ కోసం ప్రజలు ఏదని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దానిలో భాగంగా ప్రజలు నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో ఆ వర్గాలన్నిటి కూడా కాపాడుకుంటూ సోషల్ జస్టిస్ ఉండే విధంగా ప్రజలు ఏదో కోరుకుంటే చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చిన పోస్టింగ్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేలు జరుగుతుందని చెప్పేసి ప్రజలంతా భావిస్తూ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.